నమస్తే అన్న, వెల్కమ్ బ్యాక్ నందన నాటుకోళ్ళ ఫామ్. ఈ వింటర్ సీజన్లో మనం షెడ్కి ఎన్ని పడతలు వేసుకున్నా కానీ, చిన్నపిల్లల్ని ఎంత గాంపులలో కట్టుకున్నా కానీ, మనం మూసుకున్నా కానీ ఖచ్చితంగా ఏదో ఒక టైంలో కోళ్ళు అనేది, పెద్ద కోళ్ళు అనేది పైన కట్టెలు కానీ లోపల కింద పడుకోవడం కానీ జరుగుతూ ఉంటుంది అన్న. అలాంటి కోళ్ళు ఖచ్చితంగా చలి అని తగులుతూ ఉంటుంది. అట్లా చలి తగిలినప్పుడు మనం ఏం చేయాలి కోళ్ళకు అనేసి ఈ వీడియోలో నేను చెప్తానన్న. ప్లీజ్ వాచింగ్. ఈ డబ్బాలు ఏంటంటే మన నూనె డబ్బాలు, మనకు ఇది 15 లీటర్ల నూనె డబ్బాలు అన్న, ఆయిల్ డబ్బాలు, వాటికి సంబంధించిన డబ్బాలు ఇవి. ప్రజెంట్ ఈ డబ్బాలతోని మనము గరం అనేది ఎట్లా ఇవ్వాలి కోడికి అనేది నేను చూపిస్తాను ఈ వీడియోలో. ముందుగా ఈ డబ్బాలు అనేది మనం తీసుకోవాలి, మన కోళ్ళం బట్టి మనం డబ్బాలు అనేది తీసుకోవాలి. మన ప్రజెంట్ అయితే ఈ 2 డబ్బాలతో నేను చేసి చూపిస్తాను, ఎట్లా చేస్తానో చూడండి మీరు. ఈ డబ్బాలకు ముందుగా మనం ఏం చేయాలన్నా అంటే మొత్తం రౌండ్గా కుక్కలు అనేది కొట్టుకోవాలి. ఏ టు జెడ్ మనకి ఈ డబ్బాకు చుట్టూ, ఈ కింది పక్క కాకుండా ఓన్లీ చుట్టూ, మన చుట్టూకు మొత్తం హోల్స్, మనకు ఏదైతే లోపల మంట పెడతామో ఆ గరం అనేది బయటికి రావాలన్నట్టు మనం చుట్టూ హోల్స్ పెడతాం. మనము ఆ హోల్స్ ఎట్లా పెడతామో ఈ వీడియోలో చూపిస్తాం చూడండి. హోల్స్ పెట్టుకుంటా ఉండాలన్న మనం ఖచ్చితంగా. ఇట్లా హోల్స్ పెట్టుకోవడం వల్ల ఈ డబ్బాలు ఇట్లా మనం మొత్తం చుట్టూ హోల్స్ కొట్టుకున్నామన్నా. ఈ హోల్స్ మొత్తం అయిపోయింది కదా, ఇట్లా వీలైనంత వరకు అయితే మొత్తం కొట్టుకోవాలి. ప్రజెంట్ నావి ఏంటంటే ఈ పాత డబ్బాలు, లాస్ట్ టైం వాడిన డబ్బాలు కొంచెం పర్లేదు, అంటే కొంచెం డ్యామేజ్ ఉన్నాయి కాబట్టి హోల్స్ అనేది ఎక్కువ వస్తలేదు. బట్ మీరు కొత్తగా ఎవరైనా డబ్బాలతో స్టార్ట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా మాత్రం వీలైనంత వరకు హోల్స్ అనేది పెద్దగా పెట్టుకోండి. నేనైతే ప్రజెంట్ అయితే పెట్టాను, పర్లేదు మంచిగానే వచ్చింది. వీటిలో మనం ఏం చేయాలంటే ప్రజెంట్ ఏం చేయాలంటే కట్టెలు వేయాలి. మొత్తం వీలైనంత వరకు చిన్న చిన్న కట్టెలు అనేది వేయాలి. అది ఎట్లా వేస్తానో నేను చూపిస్తాను. ప్రజెంట్ ఇక్కడ కట్టెలు ఉన్నాయి కదా మన దగ్గర. ఈ కట్టెలనే చిన్న చిన్న కట్టెలుగా మనము ఇందులో వేయాలి. ప్రజెంట్ అయితే మొత్తం ఇట్లా వేసుకోవాలన్నా, మొత్తం ఇల్లు హైట్ వేసుకోవాలి. మనకు వీలైనంత వరకు అయితే మొత్తము వీలైనంత వరకు మొత్తం ఫుల్ ప్యాక్ చేయాలి. ఇలా అసలు గ్యాప్ లేకుండా ఫుల్ ప్యాక్ చేయాలి. అప్పుడే మనకు నైట్ మొత్తం అంతా ఉంటుంది. మనకు కొనుక్కొని వేస్తే మాత్రం గంట సేపట్లో వెళ్ళిపోతూ ఉంటుంది. వీలైనంత వరకు కొంచెం లోపలికి కూర్చున్నట్టు ట్రై చేయాలి. ఇట్లా మనం రెడీ చేసుకోవాలి వీటిని. ప్రజెంట్ అయితే రెడీ అయ్యింది. వీటిని మనము కోళ్ళు నైట్ మనకు షెడ్లకు పోయినాక దీన్ని ఎట్లా ముట్టిస్తామో మీకు వీడియోలో చెప్తాము. ప్రజెంట్ అయితే ఇట్లా రెడీ చేసుకోవాలి. మనం ఫుల్ ప్యాక్ చేసినాం దీనికి మనం మంట పెట్టాలి. పెడితే ఏమవుతుందంటే ఇది మంట పంతుంటే ఈ లోపల సెగ ఉంటుంది కదా, ఈ గ్యాప్ నుంచి మనకు కోడి తగులుతూ ఉంటుంది కోడికి. దానివల్ల కోడి హీట్గా మంచిగా ఎచ్చగా ఉంటుంది అన్న. ఖచ్చితంగా ఈవినింగ్ మాత్రము మొత్తం చీకటి అయినాక మనం మంటనే ముట్టించుకోవాలన్నా. ముట్టించుకొని ఆల్మోస్ట్ ఒక అర్ధగంట అయితే ఇంకా చీకటి అయితే అన్నప్పుడు గట్టిగా ముట్టించుకోవాలి. ముట్టించుకుంటే మొత్తం ఆ మంట మొత్తం నిప్పులు అవుతాయి అన్న. నిప్పులు అయినాక మనం కోళ్ళ దగ్గర పెట్టాలి. మొత్తం మనకు మంటతో పెడితే ఏమవుతుందంటే లోపల ఏదన్నా మనకు కాలేటివి ఏమైనా ఉన్నా కానీ డేంజర్ అవుతుంది అన్న. ఫామ్ అనేది డేంజర్లోకి వెళ్ళిపోతుంది.
ఎక్కడైనా లోపల పరదలు కానీ కవర్లు కానీ కట్టెలు కానీ అంటుకున్నానుకో ఇబ్బంది అవుతుంది. అందుకోసమే మనం ఖచ్చితంగా ఒక హాఫ్ అన్ అవర్ ముందే మనం ఏం చేయాలంటే వీలైనంత వరకు అది అడ్డం పెట్టాం, వీలైనంత వరకు అయితే మనం ఖచ్చితంగా ముందే పెట్టుకోవాలన్నా. మంట ముందు పెట్టుకున్న తర్వాత నిప్పులు అయిన తర్వాతనే మనము ఆ నిప్పులనే మనం కోళ్ళ దగ్గర అనేది పెట్టాలి. అప్పటిదాకా మాత్రం ఖచ్చితంగా పెట్టొద్దు. వీలైనంత వరకు మనము ఆ లోపల నిప్పులు అయితేనే దానివల్ల మనకి ఏమవుతుందంటే ఓన్లీ మనకు కోడికి కావాల్సిన గరం మాత్రమే అంతా ఉంటుంది, మంట అనేది మండదు. నిప్పులు కావడం వల్ల మనకు గాలికి ఆల్మోస్ట్ ఒక నైట్ 1-2 గంటల దాకా కూడా లోపల ఎచ్చదనం అనేది ఉంటుంది. ప్రజెంట్ మాత్రం ఖచ్చితంగా మీరు ఎవరైనా మీ ఫామ్లో చేస్తే మాత్రం ఖచ్చితంగా అవుట్పుట్ అనేది ఉంటుంది చూడన్న. పెద్ద కోళ్ళకు మాత్రం వీలైనంత వరకు పెద్ద కోళ్ళని గుంపుగా ఒక దగ్గర వండుకుంటూ ఉంటాయి. అలాంటి కోళ్ళకు మాత్రం ఖచ్చితంగా ఇట్లా పెడితే మాత్రం ఖచ్చితంగా మంచి అవుట్పుట్ అనేది మనకు వస్తూ ఉంటుంది అన్న. మీరు ఒకసారి ట్రై చేయండి. నా ఫామ్లో మాత్రం ట్రై చేస్తాను. ఇట్లే ఉంటుంది మన ఫామ్లో. ప్రజెంట్ మాత్రం చీకటి అయింది అన్న, చూడండి. వీలైనంత వరకు అన్ని కోళ్ళని లోపలికి వెళ్ళిపోయినాయి. మీరు చూడండి, టైం మాత్రం 6:30-7 అవుతుంది. ఇట్లా ఇంత పెద్దగా మంట మంతగా ఉంటుందన్న. ఇట్లా మండినప్పుడు మనకు ఏమవుతుందంటే లోపల కోళ్ళకు కానీ లోపల ఉన్న ఆ సైడ్ల పొడి పడాలకు కానీ లేకుంటే లోపల మనము కట్టెలతో ఏదైనా కట్టుకున్నా కానీ డేంజర్ అన్న. మంట అంటుకుందంటే ఇబ్బంది అయితే ఉంటుంది. వీలైనంత వరకు అయితే బయటనే, ఇప్పుడు ఫామ్ నాది అక్కడ ఉంది, నేను బయట పెట్టుకున్నాను. ఈ చుట్టుపక్కల ఎక్కడ కూడా ఏది లేదు. అది కూడా నేను ఉన్నప్పుడు మాత్రమే పెట్టుకుంటాను అన్న. ఇప్పుడు మొత్తం ఇది నిప్పులుగా చేసుకుంటాను. ఇది నిప్పులుగా చేసుకున్న తర్వాతనే మనం ఈ నిప్పులు అనేది లోపల తీసుకొని పోవాలి. మనం ఫస్టే మనం లోపలనే పెట్టేసి మంట మంతది కదా, ఇంకెక్కువ ఎచ్చగా ఉంటుంది కదా అనేసి చాలామంది అట్లా చేసినంటే ఇబ్బంది అవుతూ ఉంటుంది అన్న. ఆ డేంజర్ అవుతూ ఉంటుంది ఫామ్ అనేది. వీలైనంత వరకు ఇది చాలా డేంజరు. మీరు వీలైనంత వరకు అయితే కొంచెం కేర్గా తీసుకోండి. మీరు షెడ్ కన్నా ముందే బయటనే మొత్తం ఇది ఈవినింగ్ ఇంకొక హాఫ్ అన్ అవర్లో అయితే లోపలికి వెళ్ళిపోతారు మాత్రం ఖచ్చితంగా మనం మంట పెట్టుకుంటే అది మొత్తం ఆ కట్టెలని మొత్తం కాలిపోయి మొత్తం మనకు నిప్పులుగా అవుతూ ఉంటుంది. అప్పుడు ఈజీగా అవుతూ ఉంటుంది. నిప్పులు అయిన వెంటనే మనం తీసుకుపోయి కోళ్ళ పక్కన పెడితే మాత్రం మనకి ఇలాంటి ప్రాబ్లం అనేది ఉండదు. వీలైనంత వరకు అయితే బయట పెట్టుకోండి. అట్లా నిప్పులు అవుతూ ఉంటాయి కదా, వాటిని మాత్రం కింద పడనీయకుండా మనము కట్టెతో కానీ దేనితో కానీ అందులో పడతాటే చూసుకోవాలి. అట్లా చూసుకుంటే మనకి ఏమవుతుందంటే మొత్తము నిప్పులు ఉన్న కాడికి మనం ఎన్ని కట్టలు అయితే వేస్తామో అన్ని కట్టలు అది మనకు మొత్తము మనకు బొగ్గులాగా అవుతూ ఉంటుంది. వీలైనంత వరకు అయితే మొత్తం లోపల పడతాటే చూసుకోవాలి. మనం కట్టెతో ఇట్లా కూర్చోాలన్నా, కూర్చితే మొత్తం కిందికి టైట్ అయిపోతూ ఉంటుంది, స్లోగా మంతా ఉంటుంది, అట్లా మెల్లమెల్లగా అంటుకుంటూ ఉంటుంది. ఇప్పుడు కట్టెలు అట్లా గాలి తగిలితే మాత్రం కొంచెం పెద్దగా మంట వస్తూ ఉంటుంది. వీలైనంత వరకు బొగ్గు అవుతూ ఉంటుంది. అట్లా మన బొగ్గు కాదు, ఇట్లా బూడిదిలాగా అవుతూ ఉంటుంది ఎక్కువ మండి. చిన్న మంట మాత్రం మెల్లగా అంటుకుంటూ ఉంటుంది. అట్లా మనం మంట ఎక్కువ అయ్యే కొద్దీ మన కట్టెతో కూర్చే కొద్దీ మనకు చిన్నగా స్లోగా అవుతూ ఉంటుంది. ఓన్లీ మనకు లోపల బొగ్గుల టైప్ వస్తూ ఉంటుంది. లోపల తీసుకొస్తుంది. నేను ఇది తీసుకొని వస్తాను, నువ్వు అది తీసుకొని రా. తీసుకుంటా జాగ్రత్త రే. ఏం దా ఆడ పిల్లల కాడ కొంచెం వస్తుంది. ఇట్లా పెట్టుకోవాలన్నా. కోళ్ళు ఎక్కడున్నాయో చూసుకొని కోళ్ళు కొంచెం దూరంగా పెట్టుకుంటే కోళ్ళని వండుకుంటాయన్నా. ఇట్లా మనం కొంచెం సేపు చూసుకోవాలి, మంట పోవాలి. ఆ మంట పోయిందాక మనం అయితే కొద్దిగా ఇంటికి పోవద్దు. ఖచ్చితంగా మంట పోతే మనకు కోళ్ళు మొత్తం ఆ చుట్టూ వండుకుంటాయి. ఇట్లా ఎచ్చగా వండుకుంటాయి అన్న కోళ్ళు అయితే. వీలైనంత వరకు గరంగా చూసుకోవాలి. ఖచ్చితంగా గుర్తుపెట్టుకున్నా, ఈ 2-3 మంత్స్ మాత్రం ఖచ్చితంగా డిసెంబర్ జనవరి మాత్రం ఖచ్చితంగా మీరైతే ఇట్లా కొన్ని కేర్ తీసుకోవాలన్నా. ఎన్ని పడతలు కట్టినా కానీ ఇలాంటివి అయితే ఖచ్చితంగా చేసుకోవాలి. మన గాంపుల కింద మూయకున్నా కానీ ఖచ్చితంగా అయితే ఇట్లా చేసుకోవాలన్నా. ఇట్లా ఎప్పుడైతే చేసుకుంటారో మన కోళ్ళు అనేది జాగ్రత్తగా బతుకుతాయి అన్న. ఈ 2 నెలలు మాత్రం కొంచెం కేర్ ఎక్కువ తీసుకోండి. ఇలాంటి వీడియోల కోసం మన నరేంద్ర నాటుకోళ్ల ఫామ్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీకోసం ప్రతిరోజు కొత్త వీడియోలు అయితే ఖచ్చితంగా తీసానన్నా.
ఈ పద్ధతిలో ఎవరైనా కోళ్ళకు మాత్రం ఇట్లా నిప్పులు చేసి పెట్టేవాళ్ళు మాత్రం ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. కొంచెము మనం సైడ్ల పూట ఉన్న జాలి కానీ, ఒల కానీ, కట్టెలు కానీ, ఏదైనా చుట్టుపక్కల ఉన్న తడకలు కానీ ఇలాంటివి లేకుండా చూసుకోండి. వీలైనంత వరకు కొంచెం చూసుకొని మంట తగ్గిన తర్వాతనే పోండి అన్న. ఇట్లా ఇట్లా పెట్టుకోండి, కోళ్ళ మధ్యలో ఇట్లా పెట్టుకోండి. ఇట్లా పెట్టుకుంటే మాత్రం ఖచ్చితంగా కోడి అనేది మనకు ఎప్పుడైతే మంట తగ్గుతుందో దానికి ఎచ్చగా అనిపించినప్పుడల్లా దాని చుట్టుపక్కకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇట్లా వెళ్ళిపోతూ ఉంటుంది. మిగతా కోళ్ళకు కూడా నేను పెడతానన్నా. ప్రజెంట్ వీడియోలో అయితే చూపిస్తున్నాను, అవి కూడా పెడతాను అక్కడ ఇట్లా.